నియోజకవర్గంలో ఒక విచిత్రమైన సెంటిమెంట్ కొనసాగుతుంది. అది అదృష్టమో దురదృష్టమో కానీ ఆ సెగ్మెంట్లో ఎమ్మెల్యేగా ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి అదే సెంటిమెంట్ కొనసాగుతోంది. అక్కడ టీడీపీ నుంచి ఒక లీడర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి అదే జరుగుతోంది. గత 7 ఎన్నికలుగా అదే జరుగుతూ వస్తుంది. అలాగని అక్కడ వార్ వన్ సైడ్ ఉండదు. ఎప్పుడు హోరాహోరి పోరే జరుగుతుంది. ఆ లెక్కలతో ఈసారి అక్కడ గెలిచేది ఎవరన్నది అందరిలో ఆసక్తి రేపుతోంది. ఈసారైనా సదరు అభ్యర్థి సెంటిమెంట్ బ్రేక్ చేస్తారా? అసలింతకీ అంత చిత్రమైన సెంటిమెంట్ ఉన్న సెగ్మెంట్ ఏది? అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కర్ణాటకకు సరిహద్దున ఉన్న నియోజకవర్గం ఇది. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. 6 సార్లు టీడీపీ, 4 సార్లు కాంగ్రెస్, 2 సార్లు ఇండిపెండెంట్లు, ఒకసారి వైసీపీ విజయం సాధించాయి. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండే ఉరవకొండలో బోయా, ముస్లింలు, చేనేత ఓటర్లు కీలకంగా ఉంటారు. అయితే ఆయా వర్గాల అభ్యర్థులు అక్కడ పోటీ చేసింది తక్కువ. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల నేతలే అక్కడ కాలు దువ్వుతుంటారు. ఇక ఈసారి కూడా పాత ప్రత్యర్థులే మరోసారి 2 ప్రధాన పార్టీల తరపున బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, వైసీపీ నుంచి చిరకాల ప్రత్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేశారు. పయ్యావుల కేశవ్ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా కూడా కొనసాగుతున్నారు. 1999లో టీడీపీ అభ్యర్థిగా ఉరవకొండ నుంచి పోటీ చేసిన కేశవ్ పరాజయం పాలయ్యారు. 2004, 2009, 2019 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 ఎన్నికల నుంచి విశ్వేశ్వర్ రెడ్డే ఆయనకు ప్రత్యర్థిగా ఉంటూ వచ్చారు. 2014 ఎన్నికల్లో విశ్వేశ్వర్ రెడ్డి తొలిసారి కేశవ్పై విజయం సాధించారు. ఈ సమయంలో ఆయనకు టీడీపీ ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి శాసనమండలి విప్ పదవి కట్టబెట్టింది. మంచి వాగ్దాటి ఉన్న నేతగా పయ్యావులకు పేరుంది. పయ్యావుల కేశవ్కు నియోజకవర్గంలో మంచి పట్టుంది. రాజకీయంగా ఆయన ఇక్కడ పటిష్టంగా ఉన్నారు. వ్యక్తిగతం పయ్యావుల కేశవ్కు ఉన్న బలంతో పాటు 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులు ఉండడంతో ఇది మరింత లాభిస్తుందని అంతా అనుకుంటున్నారు. ఈ రోజు ఏం జరిగిందో మీకు తెలియదు. మీరు ఇంటికి వస్తే వైఎస్ఆర్ నాయకులు నిమ్మగల రైతులు తెగిపోయి రెచ్చగొట్టినారు. రోజంతా తిట్టుకోండి. నియోజకవర్గంలో ఉన్న నాయకులంతా నన్ను తిట్టండి, నాకు బాధలేదు. ఒక రోజు కాదు, ఒక యజ్ఞం పెడితే లివర్ ఏమైతుందో తెలియని పరిస్థితి. ఆసుపత్రి ఖర్చులు పెరిగి మనిషిగా రాజు అనేవాడు ఎట్లుండాలా అంటే మనసుతో రాజ్యం చేయాల. ఈయన కట్టితో బెదిరింపుతో రాజ్యం చేయాలనుకుంటున్నాడు. ఎక్కువ కాలం చెల్లుబాటు కాదు. అది ఆంధ్రప్రదేశ్ ఇప్పటికి 10 సార్లు చూపించింది. రేపు మళ్ళా సత్తా కూడా చూపించబోతున్నాం. దానికి మొదటి జెండా ఎత్తిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ మీకు మద్దతుగా నిలబడుతుంది. రాబోయేటువంటి రోజుల్లో మా స్పష్టమైన విధానాన్ని కూడా విశ్వేశ్వర రెడ్డికి వేయాలని ఏడన్నా పొరపాటున ఆలోచన చేస్తే వాళ్ళకి చెప్పండి, మనమే కాదు తినే అన్నంలోకి మన్నేసుకున్నట్లయితే అది విశ్వేశ్వర రెడ్డి కోటేస్తే అని చెప్తూ. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మరోసారి తన చిరకాల ప్రత్యర్థితో తలపడ్డారు. ఆయన కూడా స్థానికంగా పలుకుబడి ఉన్న బలమైన నాయకుడే. సౌమ్యుడిగా పేరుంది. అయితే వైసీపీలో వర్గపోరు కొనసాగుతుంది. ఎమ్మెల్సీ శివరాం రెడ్డికి మాజీ ఎమ్మెల్యేకు పొసగడం లేదు. ఎమ్మెల్సీ శివరాం వైసీపీలో ఉన్నప్పటికీ విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు కోసం పనిచేయలేదన్న టాక్ నడుస్తోంది. గతంలో విశ్వేశ్వర్ రెడ్డి 2 సార్లు ఓడిపోయారు, ఒకసారి గెలిచారు. గత ఎన్నికల్లో ఓటమికి కారణం వర్గపోరు అని కేవలం 2000 ఓట్ల తేడాతో తాను ఓడిపోయానని విశ్వేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఇక విశ్వేశ్వర్ రెడ్డికి తన సొంత కుటుంబంలో కూడా విభేదాలు పొడచూపాయి. వైసీపీ రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలోనే విశ్వేశ్వర్ రెడ్డిపై ఆయన తమ్ముడు భూ కబ్జా, అవినీతి ఆరోపణలు చేశాడు. ఇవి అప్పట్లో సంచలనంగా మారాయి. దాంతో విశ్వేశ్వర్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. దాంతో మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఉరవకొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇదే ప్రధాన పార్టీ ప్రత్యర్థి పయ్యావుల కేశవ్కు బలంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక ఉరవకొండకు 1999 నుంచి ఒక చిత్రమైన సెంటిమెంట్ కొనసాగుతుంది. ఆ ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ ఓడిపోతే టీడీపీ ఉమ్మడి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. తర్వాత 2004, 2009 ఎన్నికల్లో కేశవ్ విజయం సాధించారు. టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. 2014లో తిరిగి పయ్యావుల కేశవ్ ఓడిపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చి కేశవ్ సీనియారిటీని గౌరవించి ఎమ్మెల్సీని చేసింది. 2019లో కేశవ్ గెలవడం, టీడీపీ విపక్షంలో కూర్చోవడంతో ఉరవకొండ సెంటిమెంట్ రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. 2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కొండా విశ్వేశ్వర్రెడ్డి విషయంలోనూ అదే జరుగుతూ వచ్చింది. ఈసారి వారిద్దరిలో ఒకరు గెలుస్తారు. వారి పార్టీ అధికారంలోకి వస్తే ఇద్దరికీ మినిస్టర్ ఛాన్స్ ఖాయమే అంటున్నారు. అయితే ఈసారి విశ్వేశ్వర్రెడ్డికి పయ్యావులతో పాటు సొంత తమ్ముడు కూడా గండంగా మారారు. మరి ఈసారి వారిద్దరిలో ఎవరు ఉరవకొండ సెంటిమెంట్ను బ్రేక్ చేసి క్యాబినెట్ బెర్త్ దక్కించుకుంటారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.